వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. ఈ ఇయర్ సంక్రాంతికి భారీ ఎత్తున రిలీజ్ అయిన సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం లాంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన క్రిష్ ఈ సినిమాను ఆ 3 సినిమాలకు ఏమాత్రం తక్కువ కాని రీతిలో తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. కాగా ఈ సినిమా విజయానంతరం బాలీవుడ్ లో అడుగుపెట్టిన క్రిష్ అక్కడ మణికర్ణిక అనే సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఆ సినిమా తర్వాత తిరిగి మళ్లీ టాలీవుడ్ లో అడుగుపెట్టి ఓ రాజుల కథను ఎంచుకొని భారీ కాన్వాయ్ తో ఆ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. కాగా ఆ రాజుల కథకు ఎన్టీఆర్ ని ఎంచుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెబుతున్నారు. ఇదివరకే గౌతమిపుత్ర శాతకర్ణి సమయంలో ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన క్రిష్ ఇప్పుడు ఆ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ తోనే చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. బాహుబలి 2 తర్వాత భారీ కాన్వాయ్ తో భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కడం భారీగా మొదలవడంతో క్రిష్ కూడా తనదైన స్టైల్లో ఓ భారీ కథను ఎంచుకొని భారీ హీరోతో ఓ అద్భుతమైన దృశ్య కావ్యాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నాడట. మరి ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇంతకు మించిన పండగ లేదంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.